మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? నడిచిన నేల పోరాటాల పుట్టి గట్టలో ఉదయించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒంటి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముత్తు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే, రాజన్న ప్రేమకు వారసుడాయే వివేక. నచ్చని వారి కాలి ముళ్ళై గుచ్చుకున్నాడే. రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే. అదును చూసి కత్తి చూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిచేసి పారిపోయినారే. రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే. తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ బగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యే అయింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ. మనసున్న మా రాజులు, మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ. రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే చూడు,
మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? నడిచిన నేల పోరాటాల పుట్టి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు, ఒట్టి బిడ్డలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులి బిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం వేంపల్లె మండల అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు శిరస తల ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మేము గెలిచినామయ్యా, ఎంపీకి గెలిచినాం. మా అక్క షర్మిలక్క పార్లమెంట్ లో అడుగు పెట్టబోతోంది. ఇప్పుడే మన పక్కన మండలం చక్రాపేట మండలంలో ఘన స్వాగతం పలికినారు. దానికి మూడింతలు వేంపల్లో ఘన స్వాగతం పలికినారు. అందుకు శిరస్సు ఉంచి మీ అందరికీ అభివాదం తెలుపుతున్నాను. నేను మీ అందరికీ ఎప్పుడు సదా అందుబాటులో ఉంటా. ఏ స్టేషన్ లో సమస్య వచ్చినా, ఏ ఎంఆర్ఓ ఆఫీస్ లో సమస్య వచ్చినా, ఏ పంచాయతీ ఆఫీస్ లో సమస్య వచ్చినా, మీ మీదికి వైసీపీ గుండాలు వచ్చినా, ఎవరు వచ్చినా నేను మీకు ఎదురుగా ఉంటా. నా ప్రాణం అడ్డ పెడతా. ఎందుకు? నా పక్కన పులి ఉంది. షర్మిలక్క రాజశేఖర రెడ్డి బిడ్డ పులి ఉంది. ఎక్కడ భయపడేలేదు, ఏ విధానికి భయపడేలేదు, ఎక్కడ లొంగం, ఎప్పుడు భయపడం. 13వ తేదీ కూడా ఇదే విధంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి పోస్ట్ బ్యాలెట్ నెంబర్ 4 హస్తం గుర్తు వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఒక ఓటు, నెంబర్ 2 ఎమ్మెల్యే అభ్యర్థికి హస్తం గుర్తు మీద ధ్రువ్ కుమార్ రెడ్డి అనే నాకు నెంబర్ 2 మీద ఓటు వేసి మన వేంపల్లె మండలం నుంచి మెజార్టీ తెప్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన చిరకాల ఆప్తుడు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల తమ్ముడు అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె మన అక్క వైఎస్ సునీతారెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. వేంపల్లె ప్రజలకందరికీ నమస్కారం. నేను వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతుర్ని సునీతని. వివేకానంద రెడ్డి గారికి ఇక్కడే ఒక గెస్ట్ హౌస్ కూడా ఉండేది. మీకు అందరికీ రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చాలా బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. వివేకానంద రెడ్డి గారికి మీకు అందరికీ సత్సంబంధాలు ఉండాలి. ఎప్పుడు మీకు ఏమి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా మీ కష్ట సుఖాలలో పాల్గొనే మనిషి. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎంత అన్యాయం జరిగిందో కూడా మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా మీరు అందరూ చూస్తున్నారు. వివేకానంద రెడ్డి మన మనిషి, మీ ఇంట్లో మనిషి. ఆయనకి ఇంత అన్యాయం జరిగింది.
ఎట్లా భరిస్తున్నారు? ఈరోజు వేంపల్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాల్సింది నాకు. వేంపల్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కొందరి గురించి అడుగుతున్నాను. ఒకటి, ఈ మధ్యగానే వైసీపీలో జాయిన్ అయిన సతీష్ రెడ్డి, ఆయనను అడుగుతున్నాను, వివేకానంద రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం గురించి మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఎంత అభిమానించారో, మీరు ఆయనను ఎంత అభిమానించారో తెలుసు. మీరు వివేకానంద రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దయచేసి ఆలోచించండి. వివేకానంద రెడ్డి గారు మిమ్మల్ని ఎంత అభిమానించారో, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పారు. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా, వివేకానంద రెడ్డి మీ పార్టీలో లేరు, వైసీపీలో ఉన్నారు అప్పట్లో, అప్పుడు కూడా మీరు చేసిన మంచి పనుల గురించి ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు, మీరు చేసిన మంచి పనుల గురించి మీ వైసీపీ పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు, గ్రహించట్లేదు. మీరు చేసిన పనుల గురించి మీ వైసీపీ పార్టీ కూడా గ్రహించట్లేదు. అట్లాంటి పార్టీలో ఎందుకు పోయారు అడుగుతున్నాను. దయచేసి మీ మనసు మార్చుకోండి, న్యాయం వైపు ఉండండి. ఇంకొకరు, వేంపల్లికి చెందిన వ్యక్తి, గిడంగవారిపల్లికి చెందిన వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వేంపల్లి రవి అంటాము, నాకు దూరపు బంధువు కూడా. వివేకానంద రెడ్డి గారు మీకు ఎన్నో చేశారు, చెప్పలేము ఎన్ని చేశారో మీకు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మీకు బాధ్యత లేదా వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించేదానికి? ఆలోచించండి, మీ మనసును మీరు ప్రశ్నించుకోండి, న్యాయం జరిపించండి. ఇక వస్తే అవినాష్ రెడ్డి గారి గురించి వస్తే, ఈరోజు మీకు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. 5 రోజులకి పాటికి ఎలక్షన్లు కూడా అయిపోయింటాయి. అంటే ఇంక 4 రోజులు అనుకుందాం. మీరు ఓటేస్తే టైం అయింది. ఆలోచించండి, మీరు న్యాయం వైపా, నిందితుల వైపా? ఒకవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చెప్పింది ఈయనే నిందితుడు అని, ఈయనే హత్య చేయించాడు అని చెప్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. ఇటువైపు చూస్తే నేను గమనించింది ఏంటంటే, వైసీపీ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి గారికి ఓటు అడగడానికి భయపడుతున్నారు. మీరు గమనించారా? నేను ఒకదాన్ని గమనించింది. ఇది భారతమ్మ ఇక్కడ వచ్చి వేంపల్లిలో క్యాంపెయిన్ చేసింది. అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా వీడియోలు వచ్చాయి బయటికి. ఎక్కడ కానీ అవినాష్ రెడ్డి పేరు చెప్పట్లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరు చెప్తే మీరు అడుగుతారన్నా, ఎందుకు అవినాష్ రెడ్డి పేరు వస్తుంది? నిందితుడు కదా, ఆయన జైలుకు పోతాడు కదా, జైలుకు పోతే మా పరిస్థితి ఏంటి? అసలు అన్యాయం చేసిన మీ మామకు చంపిన వ్యక్తిని ఎట్లా నిలబెడతారు అని మీరు అడుగుతారు కదన్నా. అడగపోతే అడగాలి కూడా. అట్లా భయపడా ఎందుకు అసలు క్యాంపెయిన్ చేయట్లేదు? భారతీరెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఉన్న దగ్గర బంధుత్వం గురించి మనకందరికీ తెలుసు, కొత్త కాదు. అంత దగ్గర బంధుత్వం ఉండి కూడా క్యాంపెయిన్ చేయట్లేదంటే మీరెందుకు ఓటేస్తున్నారు? ఆలోచించండి, మీరెందుకు ఓటేస్తున్నారు? ఇంకొకటి గమనించారా? ఎలక్షన్ల ముందర అందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాము, మీడియాతో మాట్లాడుతున్నాము. ఒక్క అవినాష్ రెడ్డి తప్ప. అవినాష్ రెడ్డి గారు ఎవరితోన్నా మీడియాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. అంత భయపడే మనిషికి ఎందుకండి ఓటేస్తున్నారు? ఆయనను ప్రశ్నించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు ఆయనకు ఓటేస్తా అంటే మీకు తెలియాలా నిజాలు? మరి నిజాలు తెలియకుండా ఎట్లా ఓటేస్తారు? మీరు ప్రశ్నించాల్సిన టైం వచ్చింది. ఓటేసే ముందు మీకు తెలియాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది మీకు తెలుసుకొని ఓటేసుకోవాలని. మీకు అడిగే హక్కు ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరు ఏంటి పాత్ర ఉంది అని మీకు అడిగే హక్కు ఉంది. దయచేసి ఆలోచించండి. మీరు నిందితుల వైపా, న్యాయం వైపా?
న్యాయం వైపు అయితే హస్తం గుర్తుకు ఓటేయండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను ఆశీర్వదించండి. ఆశీర్వదించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కలిగించండి. దయచేసి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను భారీ మెజారిటీతో, అతి భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కలిగించండి. ఇది ఒక వన్ సైడెడ్ ఎలక్షన్ కావాలి. ఓన్లీ షర్మిలమ్మ, ఇంకెవరు ఉండకూడదు. న్యాయం ఒక్కటే ఉండాలి, ఇంకా వేరే ఎవరు ఉండకూడదు. మనం న్యాయం ఒక్కటే ఉండాలి. వేరే ఏ పార్టీకి వేసినా, ఏ గుర్తుకు వేసినా అది న్యాయం వైపు కాదు. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఏ పార్టీకి ఏ గుర్తుకు వేసినా అది వేస్ట్ అవుతుంది. ఒక్క షర్మిలమ్మకు వేస్తే తప్ప. న్యాయం వేయాలంటే హస్తం గుర్తుకి షర్మిలమ్మకు ఓటేయాలి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను ఆశీర్వదించండి, దీవించండి, భారీ మెజారిటీతో గెలిపించండి. జై హింద్. చెక్. వేంపల్లె మండల ప్రజలందరికీ, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అన్నా ఎన్నికలు వచ్చాయి, అవునా? 4 రోజులే. ఎంత ఇస్తారంట? ఎంత కనిపించట్లేదు. 4, 2 అంటే ఒకరు 2 ఒకరు 4. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్నా, అవునా? ఆయన ఇచ్చిందంతా ఎవరి కోసం అనుకుంటున్నారు? చెల్లి కోసమే. రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారన్నా? ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అరిగితే ఏ అన్నా కాదంటాడా రాయలసీమలో? ఏమన్నా? మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒకసారి కాదు 2 సార్లు గెలిపించారన్నా అవినాష్ రెడ్డి గారిని. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ రోజు వరకు కాలేదు. మీరు గెలిపించిన అవినాష్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఒక్కసారైనా కొట్లాడా? ఏమైనా కొట్లాడా? రాజశేఖర రెడ్డి గారి కల కదా కడప స్టీల్ ఫ్యాక్టరీ. విశాఖపట్నం స్టీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తలమానికమో, ఇలా రాయలసీమకు ఇక్కడ కడప స్టీల్ ఫ్యాక్టరీ అలా తలమానికం కావాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే శంకుస్థాపన చేశాడు. ఆయన ఉంటే ఎప్పుడో పూర్తయిపోయేది కూడా. ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన వచ్చాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈయన ఒకసారి సరిపోదని 2 సార్లు శంకుస్థాపన చేశారు. ఆఖరికి ఎలా తయారైందంటే శంకుస్థాపన ప్రాజెక్టుగా తయారైంది. ఇంతవరకు ఒక తట్టెడు మట్టి తీసి ఇటు నుంచి అటు పోసింది లేదు, ఒక ఇటుక మీద ఇటుక పెట్టింది లేదు. మరి ప్రాజెక్ట్ ఎట్లా పూర్తవుతుందన్నా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము కేంద్రం దగ్గర బీజేపీ పార్టీ దగ్గర నుంచి తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీగా అవినాష్ రెడ్డికి లేదా? ఏమన్నా లేదా? ఒక్కసారైనా పార్లమెంట్ లో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసము కొట్లాడా? ఒక్క ధర్నా అయినా ఢిల్లీలో చేశాడా? నేను రాజీనామా చేస్తాను అని ఎప్పుడైనా బెదిరించాడా? అప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఏమైనా అటెంప్ట్ అయినా చేశారన్నా కనీసము? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? అవినాష్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నారు, వస్తున్నారు. దేనికి వెళ్తున్నారన్నా? కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం వెళ్తున్నారా? సిబిఐ ఆయన నాని కాపాడుకోవడం కోసం వెళ్తున్నాడు, వస్తున్నాడన్నా. ఇక మీకోసం ఎక్కడ టైం ఉంటది? మళ్ళీ చెప్తున్నాం, అవినాష్ రెడ్డికి ఓటేశారంటే ఎంపీని కలవాలంటే జైలుకి వెళ్ళి కలవాలి.
అవినాష్ రెడ్డిని గెలిపిస్తే ఇక ఎంపీని గెలవాలంటే జైలుకి వెళ్ళాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఓటేస్తున్నాము, ఎవరికి ఓటేస్తున్నాము అని ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు ఎన్ని మాటలు చెప్పాడు. ఈ పులివెందుల నియోజకవర్గానికే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు. 2500 కోట్ల ఖర్చు పెట్టి పులివెందుల మైక్రో ఇరిగేషన్ పథకంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చాయన్నా? గండికోట ప్రాజెక్టును విస్తరిస్తారన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 365 రోజులు నీళ్లు ఉండేటట్టు విస్తరిస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు అయిపోయింది ముఖ్యమంత్రి అయి, కనీసం తట్టెడు మట్టి తీసిపోసారా అన్నా? కేసీ కెలాన్ అయితేనేమి, తెలుగు గంగా అయితేనేమి అన్ని విస్తరిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇక్కడేమిటి అన్నా, ఈ కొన్నేంటి అన్నా? అసలు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం తలపెట్టారు. ఆంధ్ర రాష్ట్రానికి 54 ప్రాజెక్టులు జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారు తలపెడితే 12 ప్రాజెక్టులు ఆయన ఉండంగానే పూర్తి చేస్తాడు. ఆ తర్వాత 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోయాయి, ఎవరూ పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని పూర్తయిపోతాయి అని నేను కూడా ఆశించాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజుకి నేను మా నాన్న తలపెట్టిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తారని నవరత్నాలలో కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పూర్తి చేశారన్నా? రాజశేఖర్ రెడ్డి గారు సగంలో వదిలేసిన ప్రాజెక్టులు కదా, మరి కన్న కొడుకుగా ఆయన పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? 42 ప్రాజెక్టులు వదిలిపోతే ఎన్ని చేశారు? సగం చేశారా? కాలు చేశారా? 10వ వంతు చేశారా? ఎన్ని చేశారు? ఏదీ చేయలేదు కదా. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టన్నా? ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంత సాధించారు? ఎంత పేరు సాధించారు? ఎంత అభివృద్ధి సాధించారు? ఎంత సంక్షేమం సాధించారు? రుణమాఫీ చేశారు, ఉపాధి హామీ అద్భుతంగా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఫీజు రీంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 40 లక్షల మంది పేదవాళ్ళకి ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. జలయజ్ఞం చేశాడు, ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి అదే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కొడుకు వచ్చిందన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని చేసుండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏం చేశారు? కనీసం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇయ్యలేదే. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏమిటి? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి, ఎన్ని సంక్రాంతులు పోయినాయి? మరి ఏమైంది? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా 5 ఏళ్లలో? రాలేదు. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని అన్ని భర్తీ చేస్తానన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఉన్నాయి. ఈ రోజు పొద్దున ఒకరు మెసేజ్ పెట్టారు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎర్రగుంట్లలో మాకు వాగ్దానం చేశాడమ్మా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎన్ని కాంట్రాక్ట్, ఎన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని పర్మనెంట్ చేస్తాను. మేము 30,000 మంది ఉన్నామమ్మా, మా కుటుంబాలు అన్ని కలుపుకుంటే 1,20,000 మందికి పైగా ఉంటాము, అన్ని పర్మనెంట్ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయిందమ్మా, కనీసం పట్టించుకోనన్నా లేదు. కలుద్దాము అంటే వీలుందన్నా? దేవుడైనా అపాయింట్మెంట్ ఇస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంట్ దొరకదమ్మా అన్నారు. మరి రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత తేడా ఉందన్నా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2వ సార్లు గెలిచారు. గెలిచినాక 2 నెలలకే రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ఏం అవసరం ఉంది? మీ రాజశేఖర్ రెడ్డి గారు 2వ ముఖ్యమంత్రిగా ఓట్లేశారు, ప్రజలు ఓట్లేశారు, గెలిపించారు. గెలిచిన తర్వాత 2 నెలలకే మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళి నేను ప్రజలకు ఇంకా చేయాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, నేను ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలి, నేను ఇంకా ఆరోగ్యశ్రీ చేయాలి, ఎన్నో చేయాలి అని ఉరుక్కుంటూ చేయాల్సిన అవసరం ఏముంది? అలా కదా చచ్చిపోయాడు. అది కదా తపన అంటే ప్రజల కోసం, అది కదా ప్రజానాయకుడి లక్షణం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు కల్పించారు? ఏదైనా వస్తే వస్తారు, శంకుస్థాపనలు చేస్తారు, వెళ్లిపోతారు హెలికాప్టర్లలో, ప్లేన్లలో. ఆ తర్వాత ఆ శంకుస్థాపనలు, ఆ శిలాఫలకాలు అలా కుల్లి పోతున్నాయి తప్పితే ఒక్క ప్రాజెక్టు కూడా ఒక్క తట్టెడు మట్టి మళ్ళీ ఎత్తిపోసింది లేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ లక్షణం? మాటిస్తే మాట తప్పని వాడు రాజశేఖర రెడ్డి గారు.
అది జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు ప్రతి సంవత్సరము రైతుల కోసం ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెడతానన్నాడు. మద్దతు ధర కోసం పెట్టాడా అన్న? ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారా? 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారం కోసం పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్ల రూపాయలు రైతులు పక్కన పెట్టాడా? మరి రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మనిషి కదా, మడమ తిప్పని మనిషి కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లు కూడా అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరేమైంది? ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది అమ్ముతే అదే తాగాలి. అవునా? ఆయన భూమ్ అమ్ముతే భూమ్ తాగాలి. ఆయన 3 క్యాపిటల్ చెక్ ఎవరికో చాలా భయం పుట్టుకుందన్నా. చెక్ అది రావట్లేదు కదా. ఏం మాట్లాడుతున్నాం? బూమ్ జగన్మోహన్ రెడ్డి గారు భూమ్ అమ్మితే భూమ్ తాగాలి. జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ అమ్మితే 3 క్యాపిటల్ తాగాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ తాగాలి. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అమ్మితే డిఎస్సి తాగాలి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేవన్నా. మనకే ఇవన్నీ స్పెషల్. ఈ నాసి రకం సరుకు తాగి 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు. ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. కిడ్నీలు లివర్లు ఫెయిల్. ఎవరైనా పట్టించుకుంటున్నారా? మరి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదన్నా, ఎంత చేస్తాడనుకొని ఓట్లేశారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అంటే ఎవరన్నా? వివేకానంద రెడ్డి గారికి కూడా కొడుకు కాదా? వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారా? ఒకటే బిడ్డ ఉంది. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు కదా వివేకానంద రెడ్డి గారు. మరి ఆయనను అంత క్రూరంగా ఘోరంగా చంపేస్తే చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చెప్తున్నా వాళ్ళను కాపాడాల్సిన అవసరం ఏముందన్నా? ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారా? అంత ఘోరంగా క్రూరంగా 7 సార్లు గొడ్డలితో నరికితే ఎముకలు బయటకు వచ్చి మెదడు బయటకు వస్తే ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. అప్పుడు సాక్షి టీవీ నడుపుతున్నది భారతిరెడ్డి గారు. మరి ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు ఎందుకు అలా చెప్పారు అని. జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? మీకు ఏది దాచిపెట్టుకోవడానికి లేకపోతే, మీకు భయపడడానికి లేకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రంలో కాదన్నా మన కడప జిల్లాలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వివేకానంద రెడ్డి బిడ్డ సునీత న్యాయం కోసం పోని పోలీస్ స్టేషన్ లేదు, పోని కోర్టు చుట్టూ లేదు, తట్టని తలుపు లేదు, న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదు. ఎంత చేసింది 5 సంవత్సరాలుగా ఎంత కష్టపడినా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు? సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు కాబట్టే ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. 5 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయి. 5 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి గారి రక్తము మన గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది. ఎక్కడ జరిగింది న్యాయం? ఉందా న్యాయం? బతికే ఉందా న్యాయం? అందుకే ప్రజా కోర్టులో న్యాయం కోసం వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి నిలబడ్డారు. అన్నా న్యాయం చేయండి. మీ ఆడబిడ్డలు అడుగుతున్నారు, న్యాయం చేయండి. మీ ఆడబిడ్డలకు న్యాయం చేయండి. మీ రాజశేఖర రెడ్డికి, మీ వివేకానంద రెడ్డిగా మీరు న్యాయం చేయండి. 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 40 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు. న్యాయం చేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ మిమ్మల్ని కొంగు చాచి న్యాయం అడుగుతున్నారు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఈ రోజు ఎంపీ కోసం. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడితే ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా
వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవైపు న్యాయం నిలబడింది, ఇంకోవైపు నేరం నిలబడింది. ఒకవైపు ధర్మం నిలబడింది, ఇంకోవైపు డబ్బు అధికారం నిలబడింది. మీరు ఏ వైపు అన్నా? మీరు ఏ వైపు? మీరు న్యాయం వైపా, మీరు నేరం వైపా? మన రాష్ట్రం కాదు ప్రపంచం అంతా చూస్తుందన్నా కడపలో ఏమి జరుగుతుంది అని. న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని ప్రపంచం మొత్తము చూస్తుంది. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నా బిడ్డలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కోసం, ఆయన పార్టీ వైసీపీ భవిష్యత్తు కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది. మీరు ఆశీర్వదిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. నేనైతే మీకు మాటిస్తున్నా అన్నా, నేనైతే మీకు మాటిస్తున్నా, మీరు నన్ను గెలిపించండి, మీరు నన్ను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీ కోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ గడ్డ మీదనే బతుకుతుంది, ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేసి రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే ధ్రువ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, యువకుడు, భవిష్యత్తు ఉన్నవాడు, మీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటాడు, మీకోసం కొట్లాడతాడు. దయచేసి ఆశీర్వదించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్నా, హస్తం గుర్తన్నా, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తు. అమ్మా గుర్తు చాలా ముఖ్యం, మర్చిపోకండి అన్న. హస్తం గుర్తు, చేయి గుర్తన్నా, చేయలేకపోతే ఏమీ లేదు, అవునా? ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్న. హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్నా. అమ్మా ఇది బ్యాలెట్, మీరు ఓటు వేయడానికి వెళ్తే ఫస్ట్ పేపర్ వచ్చేది ఈ తెల్ల పేపర్, వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ మీద ఈ 4వ నంబర్ హస్తం గుర్తు మీద ఓటేస్తే మీ రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆశీర్వదించండి. వైట్ పేపర్, హస్తం గుర్తు, 4వ నంబర్. అన్నా ఉంటా అన్నా. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒంటి బిడ్డలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులి బిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే, రాజన్న ప్రేమకు వారసుడాయే వివేక. నచ్చని వారి కాలి ముళ్ళై గుచ్చుకున్నాడే. రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక
కసికసిగా వెంటాడినారే అదును చూసి కత్తి చూసి వేటు వేసినారే రక్తపు మడుగుల్లో ఇరిచేసి పారిపోయినారే రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే చిన్న మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది అయిన వాళ్ళే చేశారంటూ భగ్గుమంటోంది న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది రాజన్న వదిలిన బాణమే నేనని వెంటాడుతోంది న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది రాయలెళ్ళిన రతనాల సీమ తరగని ప్రేమ పంచేటి సీమ మనసున్న మా రాజులు మమతను పంచే మారాణులు నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు సీమ జనులారా సిద్ధము కండి హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ. ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? నడిచిన నేల పోరాటాల పురిటి గడ్డలో ఉదయించింటాడు మన అందరి నేత మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు. ఒంటి మిట్టలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది. అయ్యో హత విధి, ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న మా కోసం దయచేసి. పులివెందుల కన్నా ముద్దు బిడ్డవు నీవేలే, తమ్ముడు వివేకాను గుండెల్లో పెట్టినావే. అన్నలేని ఆ తమ్ముడి గుండె పగిలినాదే, రాజన్న ప్రేమకు వారసుడాయే
రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే, అదును చూసి కత్తి చూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిసేసి పారిపోయినారే, రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే, తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ బగ్గుమంటోంది, న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది, రాజన్న వదిలిన బాణమేదేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది, సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ, మనసున్న మా రాజులు మమతను పంచే మారాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు, సీమ జనులారా సిద్ధము కండి హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం. వినరా 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 గడప గడప ప్రియ జనులారా, నే చెబుతున్నా ఇక వినరా వినరా షర్మిలమ్మ గాథ, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చేనేడు, రాజన్న బిడ్డ బడుగుల కోసం అడుగులేసే రాజన్న రాజ్యం రావాలంటూ పిలుపునిచ్చేనేడు, నాన్న బాటల్లో నడిచేరా, నాన్న మాటకై నిలిచేరా, చిన్నాన రక్తం చిందిన చోట న్యాయం కోసం కోరేరా, పులివెందుల గడ్డ కన్న బిడ్డ మన అందరి ఆడబిడ్డ, షర్మిలమ్మ కొంగు చాచి అడుగుతోందిరా, న్యాయం కోసం రమ్మంటోందిరా. మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది, కావాలంటున్న న్యాయమేంది? ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరి కోసం, ఎందుకోసం? రాజన్న పెంచిన బిడ్డ, రాజసం తెలిసిన బిడ్డ, ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి? అదిగో అదిగదిగో పులివెందుల పౌరుషాల గడ్డ, పోరాటాల అడ్డ, రోషమున్నోళ్ళు మీసమున్నోళ్ళు రొమ్ము విరుచుకొని నడిచిన నేల, పోరాటాల పురిటి గడ్డలో గురలించింటాడు మన అందరి నేత, మహానేత రాజన్న. రాజన్న మనసెరిగిన తమ్ముడు వివేక, అన్న వెంట లక్ష్మణుడిలా అడుగేసినాడు, ఒట్టి బిడ్డలో వెలసిన రామ లక్ష్మణుల్లా, పులివెందుల పులిబిడ్డల్లా, ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు. విధి విచిత్రం, రాజన్నను మరణం రమ్మంది, అయ్యో హత విధి ఏమిటి క్రూర విధి అంటూ అందరూ గుండెలు పగిలేలా ఏడ్చినారు. ఎడపోతివి రాజన్న అందరి నిడిచి, మళ్ళీ రావా రాజన్న
రాజకీయాల కోసం రక్తబంధాన్ని తుంచేశారు. అన్న కోసం ఆరాటపడే తమ్ముణ్ణి అభిమన్యుణ్ణి చేసి పద్మవ్యూహంలో బంధించారు. అయ్యో పాపం వివేకానందను వేటాడినారే, వయసు చూడక కసికసిగా వెంటాడినారే, అదును చూసి కత్తి దూసి వేటు వేసినారే, రక్తపు మడుగుల్లో ఇడిచేసి పారిపోయినారే, రాజకీయం అంటే రక్తపాతం అంటూ రంకెలు వేశారే, పైనున్న రాజన్న విలవిలమంటూ అల్లాడినాడే, తమ్ముడా వివేక బలైపోతివా అంటూ విలపించినాడే. చిన్నాన మరణంతో షర్మిలమ్మ కన్నీరే అయ్యింది, అయిన వాళ్ళే చేశారంటూ భగ్గుమంటోంది. న్యాయం కోసం జనుల ముందర గొంతే ఎత్తింది, అన్నీ మారిచుడై మోసం చేశాడంటోంది. రాజన్న వదిలిన బాణమే నేనని వెంటాడుతోంది, న్యాయం కోసం ఎన్నిక బరిలో సైరా సై అంటోంది. సునీతమ్మ కన్నీరు తుడిచే చెయ్యింది. రాయలెల్లిన రతనాల సీమ, తరగని ప్రేమ పంచేటి సీమ, మనసున్న మా రాజులు మమతను పంచే మరాణులు, నోటుకో నోటి మాటకో ఓటు నింపని వాసులు. సీమ జనులారా సిద్ధము కండి, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం, అరే హస్తము గుర్తుకే ఓటు వేసి షర్మిలమ్మనే గెలిపిద్దాం.